న్యాయం వాళ్ళు జరిగేలాగా చూడాలి. అప్పుడు మనం కేకులు కట్ చేసుకుందాం, సంబరాలు చేసుకుందాం, హ్యాపీగా తిందామని నేను ఒక ఆడపిల్లగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, పిల్లలు చనిపోయారు, పాపము వాళ్ళ తల్లిదండ్రులు ఒక MBBS చదవాలంటే 15 సంవత్సరాలు చదవాలి. దానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయని మీరు ఆలోచించండి. చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ అప్పులు చేసి చదివించే వాళ్ళు ఉన్నారు, ఆస్తులన్నీ చదివించే వాళ్ళు ఉన్నారు, ముక్కలు రెక్కలు చేసుకొని చదివించే వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసే చదివించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అబ్బా నా పిల్ల ఇప్పుడు చూసారా, ఒక ఆటో డ్రైవర్ కొడుకు క్రికెటర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక కూలి పని చేసే ఆయన IPS ఆఫీసర్ కూతురు, అట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఆణిముత్యాలు రత్నాలు లాంటి బిడ్డలు మన మధ్యలోనే ఉన్నారు. ఆ డబ్బు లేక ఎంత అవస్థపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. అలాంటిది ఈరోజు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బిడ్డల్ని కోల్పోయేసి, అరే మేము పెట్టిన డబ్బు కూడా పోయింది, మా బిడ్డలు కూడా దూరం అయిపోయారని చెప్పేసి చాలామంది ఏడుస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి న్యాయం చేస్తే అప్పుడు న్యాయం జరిగినట్టుంటుంది. మళ్ళీ ఇంకా విద్యాశాఖ మంత్రి వస్తే మళ్ళీ ఇది రిపీట్ కావద్దు అని నేను కోరుకుంటున్నాను.